ఈరోజు మనం బిల్ అండ్ సర్వ్లో రాంగ్గా ఆర్ బై మిస్టేక్గా క్రియేట్ అయిన ఆర్డర్ని ఎలా ఎడిట్ చేసి కొత్త బిల్ని ఎలా జనరేట్ చేయాలో తెలుసుకుందాం. ముందుగా మనం గూగుల్లోకి వెళ్ళి బిల్ అండ్ సర్వ్ అని టైప్ చేసి ఫస్ట్ లింక్ని క్లిక్ చేయాలి. బిల్ అండ్ సర్వ్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. తర్వాత రెస్టారెంట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని ఈమెయిల్ అండ్ పాస్వర్డ్తో లాగిన్ బటన్ ప్రెస్ చేశాక ఈమెయిల్ అండ్ పాస్వర్డ్ వెరిఫై అయ్యి యూజర్ బిల్ అండ్ సర్వ్ డాష్బోర్డ్కి వెళ్తాడు. ఒకవేళ ఎంటర్ చేసిన డీటెయిల్స్ రాంగ్ అయితే గనక ఎర్రర్ మెసేజ్ వస్తుంది. ముందుగా రెస్టారెంట్ మేనేజర్ ఆర్ వెయిటర్ ఏదైనా బిల్ని క్రియేట్ చేసి ఉంటే అది ఆర్డర్ హిస్టరీలో ఉంటుంది. ఇప్పుడు అక్కడికి వెళ్దాం. ఆర్డర్ హిస్టరీలో ఏముంటాయో తెలుసుకుందాం. పైన సర్చ్ బార్ అండ్ షేర్ ఆప్షన్స్ ఉంటాయి. దాని కింద ఈరోజు ఆర్డర్స్, లాస్ట్ వీక్ ఆర్డర్స్ అండ్ లాస్ట్ మంత్ ఆర్డర్స్ కనిపిస్తాయి. కింద ఫిల్టర్ బార్ ఉంటుంది. ఫిల్టర్ బార్లో ఆల్ టైమ్, టుడే, డేట్ రేంజ్, టేబుల్, వెయిటర్ ఫిల్టర్స్ ఉంటాయి. ఎప్పుడైతే మేనేజర్ టుడే మీద క్లిక్ చేస్తారో ఈరోజు ఆర్డర్స్ కనిపిస్తాయి. అలాగే డేట్ రేంజ్ మీద క్లిక్ చేసినప్పుడు పాప్లో ఎస్టర్డే, లాస్ట్ 7 days, సెలెక్ట్ కస్టమ్ డేట్స్ ఆప్షన్స్ ఉంటాయి. మేనేజర్ సెలెక్షన్ బట్టి ఆర్డర్స్ అనేవి డిస్ప్లేలో కనిపిస్తాయి. వెయిటర్ ఫిల్టర్లో సైడ్ మెనూలో అందరూ వెయిటర్స్ కనిపిస్తారు. బేస్డ్ ఆన్ సెలెక్షన్ ఆర్డర్స్ కనిపిస్తాయి. యూజర్ ఎప్పుడైతే ఎడిట్ మీద క్లిక్ చేస్తారో బిల్ పాపప్ ఓపెన్ అవుతుంది. తర్వాత కావాల్సిన అమౌంట్ని ఎడిట్ చేసి సేవ్ చేయాలి. ఆ తర్వాత అప్డేట్ అయ్యి కనిపిస్తుంది. ఇఫ్ నాట్ రిఫ్లెక్టెడ్ రీలోడ్ పేజ్ చేయాలి. చేస్తే అప్డేట్ వాల్యూ కనిపిస్తుంది. క్రోమ్ రీలోడ్ బటన్ ప్రెస్ చేస్తే రీలోడ్ అయ్యి అప్డేటెడ్ డేటా కనిపిస్తుంది. అప్డేట్ అయిన తర్వాత మేనేజర్ కావాలి అంటే బిల్ని మళ్ళీ ప్రింట్ చేసుకోవచ్చు. ప్రింట్ బటన్ ప్రెస్ చేసి ప్రింట్ ప్రాసెస్ అయినట్టు కింద టోస్ట్ మెసేజ్ కనిపిస్తుంది. అలాగే ప్రింటర్ పాపప్ వస్తుంది. ఇక్కడ ప్రింటర్ని సెలెక్ట్ చేసుకుని ప్రింట్ తీసుకోవచ్చు. యూజర్ ప్రింట్ తీసుకున్న తర్వాత ఏదైతే బిల్ ఎడిట్ చేశారో దానిలో అప్డేట్స్ మాత్రమే జరుగుతుంది. ఎలాంటి డేట్ చేంజ్ కానీ బిల్ నెంబర్ కానీ మారవు. తర్వాత యూజర్ ఫిల్టర్స్ అప్లై చేసి కానీ నార్మల్గా కానీ చెక్ చేసుకోవచ్చు. అలాగే టాప్ రైట్ సైడ్లో ఉన్న డౌన్లోడ్ బటన్ యూజ్ చేసి మొత్తం ఆర్డర్లను ఎక్సెల్లో కానీ CSVలో కానీ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది ఈరోజు మనం తెలుసుకున్న బిల్ అండ్ సర్వ్లో ఎడిట్ ప్రాసెస్. సో మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో